ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథి యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం దివ్యకారుణ్య ప్రభు యొక్క మహోత్సవంని జరుపుకుంటూ ఉన్నాం. ఇది సాధారణంగా క్రీస్తు ప్రభు పునరుత్థాన మహోత్సవం తర్వాత వచ్చే ఆదివారంలో మనం ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క దివ్యకారుణ్య మహోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, పాపాత్ములు ఎవరైనా సరే క్రీస్తు ప్రభు యొక్క కరుణను కోరినట్లయితే ఎంతటి పాపమైనా సరే ఈ యొక్క కరుణా ప్రవాహంలో కొట్టుకొని పోయి మనల్ని పాప ప్రక్షాళన నుంచి విడిపిస్తూ ఉంది, మనల్ని పరిశుద్ధులను చేస్తూ ఉంది, పవిత్రతను దయచేస్తూ ఉంది. ఒకడు ఎంతటి పాపాత్ముడైతే అంతగా నా యొక్క కరుణ విస్తరిస్తుందని క్రీస్తు ప్రభు తన దివ్య కారుణ్యం ద్వారా సిస్టర్ పౌస్టినా అమ్మగారికి సెలవిచ్చి ఉన్నాడు. ఎవరైతే కరుణ జపమాలను జపిస్తారో వారికి ఎటువంటి ఇబ్బందులున్నా సమస్యలున్నా ఎంతటి కఠినాత్మ పాపాత్ముడైనా సరే ఈ కారుణ్య జపమాల ద్వారా అతనికి పాప క్షమాపణ అనేది లభిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప ఎంతో అమోఘమైనది. ఆనాడు శిలువ మీద ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు దొంగ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెంతో పొడిచినప్పుడు వెంటనే రక్తము నీరు ప్రవాహం పారింది. అదే యొక్క రక్తము నీరు ఈనాడు యేసు ప్రభు దివ్యకారుణ్య ప్రవాహంగా మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన హృదయంలో నుంచి రక్తము నీరు జీవజలముగా మనకి ప్రవహిస్తూ ఉంది. ఆ జీవజలం మన మీద కుమ్మరించబడి మన పాపములను రోగములను అన్నిటిని కూడా తొలగించి స్వస్థత ఇస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క కరుణ మహోత్సవం రోజున, దివ్యకారుణ్య మహోత్సవం రోజున కరుణ జపమాల ద్వారా ప్రతిరోజు కరుణ జపమాలను జపించడం ద్వారా దేవుని యొక్క శక్తిని పొందుకోవడం మాత్రమే కాకుండా మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తూ ఉంటాడు. మరి మన పాపంలో పడిపోకుండా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఈ కరుణ జపమాల అనేది ప్రతి గృహంలో చెప్తూ ఉంటే ఆ గృహానికి ఎంతో దీవెన కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన దైనందిన జీవితంలో ప్రతిరోజు 3 గంటల సమయంలో కరుణ జపమాలను జపించడం ఎంతో ముఖ్యమైనది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.